మాట తక్కువ, వివాదాలు ఎక్కువ. పాకిస్తాన్ క్రికెట్ జట్టు అనగానే ఇవే మాటలు వినిపిస్తాయి. భారత్ శ్రీలంక ఆతిథ్యం ఇస్తున్న టీ20 వరల్డ్ కప్లో పాకిస్తాన్ జట్టు పెద్దగా ఇరగదీసిందేమీ లేదు. సూపర్ 8 దశను కూడా దాటలేకపోయింది. కానీ ఇప్పుడు ఆ జట్టుకు చెందిన ఒక క్రికెటర్ వివాదంలో ఇరుక్కున్నాడు. హోటల్లోని మహిళా సిబ్బందితో అనుచితంగా ప్రవర్తించి విమర్శలు ఎదుర్కొంటున్నాడు. అయితే అసభ్యంగా ప్రవర్తించిన క్రికెటర్ ఎవరన్నది మాత్రం ఇంకా బయటకు రాలేదు. కానీ ఈ మ్యాటర్ పాక్ క్రికెట్లో దుమారం రేపుతోంది. సూపర్ 8 దశలో శ్రీలంకతో మ్యాచ్కు ముందే పాక్ క్రికెటర్ అనుచిత ప్రవర్తన వ్యవహారం బయటపడింది. నిజానికి పాకిస్తాన్ జట్టు తన మ్యాచ్లను మొత్తం శ్రీలంకలోనే ఆడింది. ఆతిథ్య జట్టుతో మ్యాచ్కు ముందు క్యాండీలోని ఒక హోటల్లో బస చేసింది. అక్కడే హౌస్ కీపింగ్ విభాగంలో పనిచేస్తున్న మహిళా సిబ్బందితో పాక్ క్రికెటర్ అసభ్యంగా ప్రవర్తించాడు. వెంటనే ఆ మహిళ గట్టిగా అరవడంతో తోటి సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. బాధితురాల్ని రక్షించారు. ఈ ఘటనపై పాకిస్తాన్ టీం మేనేజర్ నవైద్ చీమాకు హోటల్ యాజమాన్యం ఫిర్యాదు చేసింది. చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. దీంతో ఘటనపై నవైద్ చీమా సారీ చెప్పాడు. సదరు క్రికెటర్కు జరిమానా విధించాడు. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు క్రమశిక్షణ కమిటీ ముందు ఆ క్రికెటర్ హాజరు కాబోతున్నాడని కథనాలు వస్తున్నాయి. పీసీబీ కఠిన చర్యలు తీసుకోవచ్చని ప్రచారం జరుగుతోంది. గతంలో పాక్ క్రికెటర్ హైదర్ అలీ కూడా ఇంగ్లాండ్లో లైంగిక దాడి ఆరోపణలు ఎదుర్కొన్నాడు. అరెస్ట్ అయ్యాడు. తగిన ఆధారాలు లేకపోవడంతో విడుదలయ్యాడు. గతంలో పాక్ టీం మసాజ్ నిపుణుడు మలాంగ్ అలీ కూడా మలేషియా పర్యటనలో అసభ్యంగా ప్రవర్తించాడు. అయితే తాజాగా శ్రీలంకలో పాక్ క్రికెటర్ పాడుబుద్ధి కారణంగా ఆ జట్టు ఇమేజ్ డ్యామేజ్ అవుతుందనే చర్చ జరుగుతోంది.